అక్రమ మైనింగ్లపై బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మంత్రి పొంగులేటి మైనింగ్పై ఎట్టకేలకు హైడ్రా స్పందించక తప్పలేదు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని గోపనపల్లి, వట్టినాగులపల్లి, కోత్వాల్గూడ ప్రాంతాల్లో అనుమతి లేకుండా నడుస్తున్న 5 క్రషింగ్ యూనిట్లను హైడ్రా సిఐ ఆధ్వర్యంలో నీలమట్టం చేస్తున్నారు. క్రషింగ్ మిషన్లను ధ్వంసం చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మొదలైన కూల్చివేతల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అక్రమ మైనింగ్లపై బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మంత్రి పొంగులేటి మైనింగ్పై ఎట్టకేలకు హైడ్రా స్పందించక తప్పలేదు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని గోపనపల్లి, వట్టినాగులపల్లి, కోత్వాల్గూడ ప్రాంతాల్లో అనుమతి లేకుండా నడుస్తున్న 5 క్రషింగ్ యూనిట్లను హైడ్రా సిఐ ఆధ్వర్యంలో నీలమట్టం చేస్తున్నారు. క్రషింగ్ మిషన్లను ధ్వంసం చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మొదలైన కూల్చివేతల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. హైడ్రా కూల్చివేతలపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అడిగి తెలుసుకుందాం. భాస్కర్, కూల్చివేతలకు సంబంధించి మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పోరాట ఫలితంతో దిగుతున్నటువంటి హైడ్రా ఎట్టకేలకైతే 12 ఆర్ఎంసీలకు సంబంధించినటువంటి వాటిపైన ఏ కాలంలో కూల్చివేతలు కొనసాగిస్తుంది. గోపనపల్లి, వట్టినాగులపల్లిలో అనుమతులు లేని క్రషింగ్ యూనిట్లను తొలగిస్తున్న హైడ్రా 5 ప్రాంతాల్లో యూనిట్ల తొలగింపు ఉదయం 5 గంటల నుంచి అక్రమ క్రషింగ్ యూనిట్లను తొలగిస్తుంది. ఇటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగించారు. కోత్వాల్గూడ సమీపంలో అనుమతి లేకుండా కంపెనీలకు చెందినటువంటి ప్రెషర్ మిషన్లను కూల్చివేస్తూ హైడ్రా సిఐ ఆధ్వర్యంలో ఔటర్ రింగ్ రోడ్ పర్మిషన్ ఉండాలని అనుకున్నటువంటి ప్రెషర్ మిషన్ పూర్తిగా కూల్చివేస్తున్నారు. ఎక్కడ కూడా అనుమతులు లేకుండా వీళ్ళు ప్రెషర్ ని ఇల్లీగల్ గా కొనసాగిస్తున్నారు. రాజధానిగా శంషాబాద్, కోత్వాల్గూడ, వట్టినాగులపల్లి మొత్తం 5 గ్రామాల్లో ఈ అనుమతులు లేకుండా ఏర్పడినటువంటి ప్రెషర్ మిషన్లను ఆది పోలీస్ బందోబస్తు మధ్య హైదరాబాద్ తొలగిస్తున్నారు. ఉదయం నుండి ఈ అక్రమ క్రషింగ్ కొనసాగింపు హైదరాబాద్ చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇది రాఘవ కలిసికి సంబంధించినటువంటి ప్రెషర్ మిషన్ దీంట్లో ఉన్నాయి. వాటికి ఎక్కడ అనుమతులు లేవు. మైనింగ్, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అందరూ కూడా గత కాలంగా దీనిపైన చెప్తున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఉపనేత హరీష్ పదే దీనిపైన బీఆర్ఎస్ గవర్నర్ ఆయన ప్రశ్నించడం కూడా చాలా విషయాలు చెప్పుకొచ్చారు. దీంట్లో ఆయన రాఘవ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ గా నడుస్తున్నారు. వాళ్ళ అనుమతులు లేకుండా ప్రసాదాన్ని కొనసాగిస్తారని చెప్పినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకైతే హైదరాబాద్ అధికారులు హైదరాబాద్ తీసుకొచ్చి మొత్తం రాఘవ కన్స్ట్రక్షన్ పాటు 12 ఆర్ఎంసీలకు సంబంధించినటువంటి ప్రసాదాన్ని కూల్చివేస్తున్నారు. ప్రస్తుతానికి కూల్చివేతలు కొనసాగిస్తున్నాయి. దీని ద్వారా ప్రకృతి వినాశం ఎంత జరుగుతుందో ఔటర్ రింగ్ నుంచి వస్తున్నటువంటి పొల్యూషన్ చెప్పలేనంత పొల్యూషన్ కూడా ఏర్పడుతుంది. వీళ్ళు ఎట్టకేలకు హైదరాబాద్ అధికారులు తొలగిస్తే ప్రక్రియ కొనసాగించడంతో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఏదైతే యుద్ధం ఉందో ఈ పైన అది కొనసాగిస్తారనేటువంటి మాత్రం స్పష్టంగా చెప్పచ్చు. థ్యాంక్ యూ భాస్కర్.